Hi friends, welcome back to my channel Gayatri Creations. Today నేను మీకు బ్లాక్ ప్రింటింగ్స్ ఎట్లా చేయాలి అనేది చూపిస్తున్నాను. ఇవన్నీ కూడా బ్లాక్స్, డిజైన్ బ్లాక్స్. మీకు కావాల్సిన డిజైన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. వాటిని మనము ఫ్యాబ్రిక్ పైన డిజైన్ చేసుకోవడానికి ఇవన్నీ బ్లాక్ డిజైన్స్. దీస్ ఆర్ కలర్స్, బ్లాక్ కలర్స్. అండ్ ఇది బైండర్ పేస్ట్. కలర్ మీకు ఏమైనా థిన్గా అయినట్టు అనిపిస్తే గనక ఇది పేస్ట్ వేసుకుంటే కలర్ కొంచెం చిక్కబడుతుంది. అండ్ దిస్ ఈజ్ ఫిక్సర్. కావాల్సిన మెటీరియల్, మనము బ్లాక్ ప్రింటింగ్ చేసేటప్పుడు ఈ లిక్విడ్ని మనము స్పాంజ్ పైన వేసుకుని ఆ తర్వాత బ్లాక్ని ఇట్లా ప్రెస్ చేసి దాన్ని శారీ పైన పేస్ట్ చేస్తే, ఇట్లా చేస్తే మనకి డిజైన్ శారీ పైన పడుతుంది. అది ప్రొసీజర్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటి అంటే, ఈ బ్లాక్స్ కొనుక్కున్నప్పుడు ఫస్ట్ 24 hours వీటిని ఆయిల్లో డిప్ చేసి, ఇట్లా ఒక ప్లేట్లో ఆయిల్ వేసుకొని ఇట్లా డిప్ చేసి పెట్టుకొని 24 hours వీటిని ఆయిల్లో ఉంచేయాలి. ఆయిల్ అట్లీస్ట్ ఒక 1/4 inch వరకు ఇది ఆయిల్లో ములిగేటట్టు పెట్టి ఇది ఇలా పెడితే మీకు దాన్ని ఆయిల్ అబ్జార్బ్ చేసుకుంటుంది. ఎప్పుడు కూడా వీటిని వాష్ చేయొద్దు. క్లాత్తో, వెట్ టిష్యూస్తో మాత్రమే క్లీన్ చేసుకోవాలి. ప్రింటింగ్ అయిన తర్వాత వీటిని వాటర్లో వాష్ చేయకూడదు. అండ్ 24 hours మీరు వీటిని ఆయిల్లో పెట్టిన తర్వాత తీసి వాటిని నీట్గా తుడిచి పెట్టుకుని మీరు ఇంకా తర్వాత నుంచి రెగ్యులర్గా వాటిని యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా నేను 24 hours ఆయిల్లో ఉంచాను. ఇది మ్యాక్సిమం ఏంటంటే మీరు నువ్వుల నూనెలో కానీ లేదంటే అది మస్టర్డ్ ఆయిల్లో కానీ వేసి పెట్టండి. లేదు అంటే నార్మల్ ఆయిల్లో కూడా వేయొచ్చు. మ్యాక్సిమం ఆ 2 ఆయిల్స్ అయితే బాగా అబ్జార్బ్ చేస్తుంది వుడెన్. ఇవి డబల్ బ్లాక్స్. ఫస్ట్ అవుట్లైనర్ బ్లాక్ ఇది. ఈ బ్లాక్ వేసుకున్న తర్వాత ఇది లోపల ఇన్సైడ్ ఫ్లవర్, దాని లోపల ఇది పెట్టి వేస్తే మీకు ఇది ఎగ్జాక్ట్ ఫ్లవర్ షేప్ వచ్చేస్తుంది. 2 కలర్స్తో మీరు వేసుకోవాలనుకున్నప్పుడు ఇట్లాంటి డిజైన్స్ యూజ్ చేసుకుంటే బాగుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు ఇది బ్లాక్ ప్రింటింగ్ కాటన్ శారీ పైన వేసి చూపిస్తున్నాను. కొంచెము మీరు కింద ఏదైనా షీట్ బెడ్షీట్ కానీ ఏమైనా వేసుకున్నప్పుడు దానికి అంటుకోకుండా మీరు కింద పేపర్ వేసుకోండి. ఇది ఆరడానికి ఎక్కువ టైం పట్టదు, చాలా తొందరగా డ్రై అయిపోతుంది. సో మీకు ఇప్పుడు నేను ఇది స్పాంజ్ పైన నేను కలర్స్ వేసాను. ఇదే కలర్స్తో నేను ఇక్కడ డిజైన్ మీకు ఎట్లా వేయాలో చూపిస్తున్నాను. ఇట్లా మీరు శారీకి ఎన్ని కావాలో అట్లా గ్యాప్ ఇచ్చుకొని ఇట్లా ఒక్కొక్కటి బ్లాక్స్ వేసుకుని ఇది కొంచెం ఒక్కసారి ఇట్లా ప్రెస్ చేస్తే మీకు డిజైన్ అట్లా పడిపోతుంది శారీ పైన. ఇట్లా మీరు 2 కలర్స్తో వేసుకోవచ్చు. అది వేసిన తర్వాత నేను సెంటర్లో ఈ రెండిట్లకి మధ్యలో నేను వేరే చిన్న డిజైన్ వేస్తున్నాను.
ఇట్లా ఇది వేసిన తర్వాత ఇదిగో చూడండి చాలా ఫాస్ట్గా ఆరిపోతుంది. ఇది అసలు మీకు టైమే పట్టదు ఇది డ్రై అవ్వడానికి, చాలా ఫాస్ట్గా ఆరిపోతుంది. ఇది కింద అంటుకున్నా కూడా మీరు మళ్ళీ నెక్స్ట్ దీన్ని ఇలా పాస్ చేసుకున్నప్పుడు కూడా కింద కలర్ మీకు శారీకి అంటుకున్న. ఇక్కడ నుంచి చూపించు, స్టార్ట్ చేసావా? నేను ఇప్పుడు శారీకి ఈ డిజైన్ వేసిన తర్వాత కింద బోర్డర్ వేసుకోవడం కూడా చూపిస్తున్నాను. ఈ బోర్డర్ వేయడం వల్ల ఏంటంటే శారీకి మంచి లుక్ వస్తుంది. మీరు ఈ బోర్డర్ని మీరు గోల్డ్ కలర్తో కూడా వేసుకోవచ్చు. మీకు బ్రాడ్గా కావాలంటే ఈ బార్డర్ బ్రాడ్ బ్రష్ యూజ్ చేసి కూడా వేసుకోవచ్చు. ఇలా మీరు శారీ మొత్తం డిజైన్స్ అన్నీ వేసుకుని మీకు ఇలా వేసుకోవచ్చు. మళ్ళీ కావాలంటే ఈ మధ్యలో కూడా మీరు మళ్ళీ బ్లాక్స్ మీకు ఎలా డిజైన్ ఎలా కావాలంటే అలా వేసుకొని మీరు శారీని సెట్ చేసుకోవచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏమిటి అంటే మీరు ఇలాంటి ప్యూర్ కాటన్ శారీస్ మీద ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ పైన మీరు డిజైన్స్ వేసేటప్పుడు కంపల్సరీ ఫస్ట్ క్లాత్కి స్టార్చ్ లేకుండా చూసుకోండి. ఫస్ట్ ఒకసారి వాష్ చేసి ఐరన్ చేసిన తర్వాత అప్పుడు మీరు డిజైన్ స్టార్ట్ చేసుకోండి. ఎందుకు అని అంటే దాని స్టార్చ్ ఉంటే కనుక మనకి వేసినప్పుడు డిజైన్ బాగానే కనిపిస్తుంది, వాష్ చేసినప్పుడు కొంచెం ఫేడ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.